హాయ్ ఫ్రెండ్స్, ఆలూతో ఏ కూర చేసినా చాలా సూపర్గా ఉంటుంది కదా. ఆలూ ఫ్రై చేసినా బాగుంటుంది, ఆలూ మసాలా కర్రీ చేసినా సూపర్గా ఉంటుంది, ఆలూ ఎగ్ వేసి వండినా సూపర్ ఉంటుంది, ఆలూ టమోటా గోరుచిక్కుడుకాయ ఇట్లా ఏ కూరతో చేసినా ఆలూకున్న ప్రత్యేకత ఏంటంటే టేస్ట్ను మరింత రుచిని తెచ్చిపెడుతుంది కూరకు. దానికి తోడు నేను ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళ మసాలాలు వాడుతున్నాను. చాలా బాగున్నాయి. ఇంకా టేస్ట్ ఎక్కువ వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఎన్ఎస్పి పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఆల్ పౌడర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళవి. చాలా బాగుంది. నాకు ఎవరో ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను వాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా ఇంట్లో అన్నీ అవే ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళవి చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆలు కట్ చేసేసి నీట్గా ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని బాండీ పెట్టుకొని పోపు వేసుకొని, పోపులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపు ఆల్రెడీ వేస్తాం కదా. పోపు వేసేది అంటే ఆవాలు, శనగపప్పు వేసి, కరివేపాకు వేసి, పోపు వేసి, ఉల్లిపాయ వేసి, పచ్చిమిర్చి కొద్దిసేపు మగ్గనిచ్చి పసుపు వేసాను. పసుపు, సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని మగ్గిన తర్వాత ఆలు కట్ చేసుకున్న ముక్కలను అందులో వేసి వేగనిచ్చాను. చాలా బాగా అనిపించింది. సూపర్. అట్లా వేగేటప్పుడే తినాలా అన్న రుచి అనిపిస్తుంది. చూడ్డానికి ఆ కలర్లో మంచిగా సూపర్గా ఉంది. హాయ్ అందరికీ హాయ్. అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తే ఇంకా కొద్దిగా టేస్టీగా ఉంటుంది. వేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్ కొంచెం వేసాను. రుచికి తగినంత ధనియా పౌడర్, అంటే చూడకుండా వేసేస్తానా అనుకుంటున్నారేమో. రుచికి సరిపోయేంత వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కారము, వేసి కొద్దిసేపు అంతా నీట్గా కలిపేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాం కదా. కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకున్నామంటే చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఏ రోటీలోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి.